ఇప్పటికి 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళే లైకులు రాకపోకున్నా షేర్లు అవ్వకపోకున్నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు పెద్దోళ్ళే. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ చదువు వదిలిపెట్టి సంధ్య వదిలిపెట్టి అదర్ యాక్టివిటీస్ వదిలిపెట్టి అవన్నీ చేస్తే ఇది ఎక్స్ట్రా చేయిస్తున్నాము అంటారు. వై యు ఆర్ పుల్లింగ్ దమ్ ఇన్ టు దిస్ గ్రిడ్, వై ఆర్ యూ పుల్లింగ్ దమ్, లెట్ దమ్ గ్రో ఇండివిజువల్లీ. అంటే వాళ్ళ మైండ్ మొత్తం డెవలప్ అయిన తర్వాత వన్ ఆఫ్ దైర్ ఇంట్రెస్టెడ్ టాస్క్స్. అలా కాకుండా పిల్లల్ని ముందే ఎందుకు ఇదిగో ఇది వెళ్తే డబ్బులు వస్తాయి, మనకు తెలియదు ఎప్పుడు యూట్యూబ్ డబ్బులు ఆపేస్తుందో, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ ప్రమోషన్స్ ఆగిపోతాయో, ఇది ఒకటి ఉంది కదా అనుకుంటాం. ఎందుకు డాన్సులు ఎంత మంది చేస్తున్నారా బాబు? డాన్సులు ఒక్క వైరల్ సాంగ్ వచ్చిందంటే ఇక డాన్సుల మీదే పడతారు. వాట్ యూ విల్ గెట్? ఓకే, డాన్స్ నేర్చుకుంటాం, దట్ ఈస్ ఎ స్కిల్, కానీ ఫర్ ద సేక్ ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేర్చుకుంటున్నారు చాలా మంది. డాన్స్ నేర్చుకుంటే మన బాడీలో మూవ్మెంట్ బాగుంటుంది. అండ్ ఇదివరకు డాన్స్ అనేది ఏంటి, ఎక్కడైనా పెర్ఫామ్ చేయాలన్నా, పెళ్లిళ్ళలో చేయాలన్నా, ఆరెన్స్ అదొక లైఫ్ స్కిల్ లాగా. లైఫ్ స్కిల్ అంటే ఏదో కాపాడుతుందని కాదు, కానీ అదొక స్కిల్ లైఫ్ కి అన్నట్టు. అలా ఓకే, అలా కాకుండా డాన్స్ వచ్చింది అంటే ఇక కెమెరా ఆన్ ఉంటేనే డాన్స్ చేస్తా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మరీ ఘోరం అయిపోయింది. అసలు పిల్లల వెల్ బీయింగ్ అనేది ఏమవుతుంది అని చెప్పి ఈమె చాలా స్ట్రాంగ్ అడుగుతున్నారు సుధామూర్తి గారు, విచ్ ఇస్ రియల్లీ ట్రూ.